నిర్లక్ష్యం మరియు సేఫ్టీ ప్రోటోకాల్స్ లేకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు డెక్ క్యాడెట్ల కథ ఇది. కార్గో పంపింగ్ను పూర్తి చేసిన తర్వాత చీఫ్ ఆఫీసర్ బలాస్ ట్యాంక్ను తనిఖీ చేయడానికి ఇద్దరు డెక్ క్యాడెట్లను కేటాయించారు. ఈ నిర్ణయం ఎలాంటి విషాదకరమైన పరిణామాలు దారితీస్తుందో తెలియదు. క్యాడెట్లు మ్యాన్హోల్ కవర్ వెలుపల తమ ఉనికిని సూచించకుండా ట్యాంకులోకి ప్రవేశించారు. వడ్రంగి తన పనులను పూర్తి చేయాలన్న ఆసక్తితో ట్యాంక్ కవర్లని భద్రపరచాలా అని చీఫ్ ఆఫీసర్ని అడిగాడు. పరధ్యానంలో ఉన్న చీఫ్ ఆఫీసరు ఆమోదం తెలిపారు. వడ్రంగి మ్యాన్హోల్ కవర్లు సీల్ చేశాడు. లోపల ఉన్న క్యాడెట్లకు తెలియదు. ట్యాంకులు మూసివేయడంతో బలాస్ట్ పంపు ప్రారంభించబడింది. వాటిని నీటితో నింపి క్యాడెట్ల వీధిని మూసేసింది. మ్యాన్హోల్ను తిరిగి తెరిచే సమయానికి చాలా ఆలస్యం అయిపోయింది. క్యాడెట్ల మృతదేహాలు లోపల కనుగొనబడ్డాయి మరియు మ్యాన్హోల్ కవర్పై ఉన్న గీతలు మనుగడ కోసం వారి తీరని పోరాటం యొక్క కథను చెప్పాయి. ఈ విషాదం సరైన భద్రతా విధానాలను అనుసరించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది, ప్రత్యేకించి పరిమిత స్థల ప్రవేశం కోసం. ఏ పని జీవితం కన్నా విలువైనది కాదు. ఈ కథనం సముద్రంలో భద్రత మరియు జవాబుదారీతనానికి ప్రాధాన్యత ఇవ్వడానికి ఒక రిమైండర్గా ఉపయోగపడుతుంది. ఈ ప్రాణాలు కాపాడబడే ఉండేవి. ఈ హృదయ విదారక సంఘటన నుండి క్లిష్టమైన పాఠాలు నేర్చుకోండి. పరిమిత ప్రదేశాలలో అప్రమత్తత మరియు భద్రతా చర్యలకు కట్టుబడి ఉండవలసిన అవసరాన్ని హైలైట్ చేయండి. సముద్ర భద్రత గురించి అవగాహన పెంచుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి మరియు షేర్ చేయండి.